అసలు ప్రపంచం ఎటెళ్తోంది? పగటిపూట కెమెరాల ముందు కోటు సూటు వేసుకుని టేబుల్స్ చుట్టూ కూర్చొని మాట్లాడే శాంతి చర్చలు నిజమేనా? లేక చీకటి పడగానే ఆకాశాన్ని రక్తాశ్రువులతో ముంచెత్తుతూ దూసుకొచ్చే మిసైల్స్ వార్ నిజమా? గ్లోబల్ ఎకనామీకి గుండెకాయ లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ గీసిన ఆ రెడ్ లైన్ ను దాటడానికి అమెరికా ఎందుకు తెగిస్తోంది? ఇరాన్ చమురు రక్తాన్ని పిండేయడానికి ఖర్గ్ ఐలాండ్ మీద కొండల గుహల్లో దాగున్న అణురహస్యాలను బద్దలు కొట్టడానికి పీకాక్ పర్వతం మీద డొనాల్డ్ ట్రంప్ వేసిన ఆ భయానిక ప్లాన్ ఏంటి? సూపర్ పవర్ అమెరికానే మా డెడ్ లైన్ దాటితే అంతు చూస్తామని ఐఆర్జీసీ ఎందుకు గర్జిస్తున్నారు? ఈ వార్ మళ్లీ మొదలైతే బాంబుల మోత లేకుండానే థర్డ్ వరల్డ్ వార్ మొదలు కాబోతోందా? పగటిపూట కోటు సూటు వేసుకుని టేబుల్స్ ముందు కూర్చొని నవ్వుతూ కరచాలనలు చేసుకునే దౌత్య చర్చలు, కానీ చీకటి పడగానే ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే మిసైళ్ల వర్షం. అవును, ఇప్పుడు పశ్చిమాసియాలో నడుస్తున్న భయానక నయా ట్రెండ్ ఇది. మార్నింగ్ టైం డిప్లొమసీ, నైట్ టైం మిసైల్స్ వార్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపట్టు లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హార్ముజ్ ను టచ్ చేశారో ఎంతకైనా తెగిస్తామంటూ ఇరాన్ గర్జిస్తోంది. దానికి అమెరికా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తూ ఖర్గ్ ఐలాండ్ ను, పీకాక్ పర్వతాన్ని టార్గెట్ చేస్తోంది. మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది ఇరాన్ పదే పదే చెబుతున్న ఆ రెడ్ లైన్ గురించి. హార్ముజ్ అనేది ఒక ఛేదించలేని రెడ్ లైన్ అని ఇరాన్ ఎందుకంటోందో తెలుసా? ఒక్కసారి భూగోళాన్ని పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడిచమురులో దాదాపు 20% పైగా ఈ హార్ముజ్ జలసంధి గుండానే వెళ్లాలి. అంటే దీనిపై ఏ కొద్దిపాటి ప్రభావం పడినా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇరాన్ సైన్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన విభాగం ఐఆర్జీసీ స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చింది. హార్ముజ్ ను టచ్ చేస్తే అమెరికా అంతు చూస్తాం. ఇది కేవలం ఖాళీ హెచ్చరిక కాదు. హార్ముజ్ జలసంధి ఇరాన్ గుప్పిట్లోనే ఉంటుంది. అక్కడ అమెరికా నౌకాదళం అడుగుపెట్టాలని చూస్తే ఆ ప్రాంతాన్ని సమాధిగా మారుస్తామని ఇరాన్ ఓపెన్ గానే సవాల్ విసురుతోంది. ఇక ప్రస్తుత యుద్ధ వ్యూహాల్ని గమనిస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఐక్యరాజ్య సమితి వేదికగానో లేదా ఇతర మధ్యవర్తిత్వ దేశాల ద్వారానో శాంతి చర్చలు జరుగుతున్నట్టే కనిపిస్తుంది. కానీ రాత్రి కాగానే సీన్ మొత్తం మారిపోతోంది. ఇరాన్ అనుకూల గ్రూపులు ఉన్న ప్రాంతాలపై, ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా డ్రోన్లు, ఫైటర్ జెట్లు విరుచుకుపడుతున్నాయి. అమెరికా బాంబులు వేస్తే మేమేం గాజులు తొడుక్కోలేదు అన్నట్టు మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలనే టార్గెట్ చేస్తూ ఇరాన్ వందలాది మిసైళ్లతో విరుచుకుపడుతోంది. అంటే ప్రపంచం ముందు తాము శాంతిని కోరుకుంటున్నట్లు నటిస్తూనే తెర వెనుక పరస్పరం నాశనం చేసుకోవడానికి ఇరు దేశాలు తెగబడుతున్నాయి. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ అంతా ప్రస్తుతం ఇరాన్లోని 2 అత్యంత కీలకమైన ప్రాంతాలపైనే ఉంది. అవే ఖర్గ్ ఐలాండ్, పీకాక్ పర్వతం. అసలు ఖర్గ్ ఐలాండ్ ఏమిటంటే ఇది ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటిది. ఇరాన్ విదేశాలకు విక్రయించే ముడి చమురులో దాదాపు 90% ఈ ఐలాండ్లోని టెర్మినల్స్ నుంచే లోడ్ అవుతుంది. ఈ ఖర్గ్ను పేల్చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వెన్నుపూసను విరగ్గొట్టాలని ట్రంప్ గట్టి ప్లాన్ చేస్తున్నారు. పీకాక్ పర్వతం రహస్యం ఏమిటంటే ఇది కేవలం ఒక పర్వతం కాదు, ఇరాన్ యొక్క అణు సామ్రాజ్యం. ఈ పీకాక్ పర్వతం లోపల భూగర్భంలో నిర్మించిన భారీ సొరంగాల్లో ఇరాన్ తన యురేనియం నిల్వలను భద్రపరిచింది. అమెరికా ఎంతగా బంకర్ బస్టర్ బాంబులు వేసినా ఈ సొరంగాలను ఛేదించడం అసాధ్యమనే స్థాయిలో ఇరాన్ వీటిని నిర్మించింది.
ఇప్పుడు ట్రంప్ కన్ను ఈ యురేనియం నిల్వలను నాశనం చేయటంపైనే ఉంది. మరోవైపు చూస్తే ఇప్పటికే గల్ఫ్ ప్రాంతానికి భారీగా అమెరికా సైన్యాన్ని తరలిస్తోంది వైట్ హౌస్. ఇప్పటికే వేలాది మంది సైనికులు ఇరాన్ సరిహద్దులకు సమీపంలో మోహరించారు. సరిహద్దుల్లో తుపాకీ గుండు సిద్ధంగా ఉంది. ట్రిగ్గర్ పై వేలు కూడా సిద్ధంగా ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ అమెరికా ఇరాన్ ఆధిపత్య పోరు ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తుంది?